అనుభవం ఉన్నది, సమస్యల పరంగా తెలిసిన వ్యక్తిని అనుకోండి. నా గురించి నేనేదో గొప్పలు చెప్పుకోవడం కాదు. ఉన్న వ్యక్తుల్లో ఎవరైతే మన సమాజానికి ఉపయోగపడతారు, ఎవరైతే ఉపాధ్యాయుని యొక్క విలువను పెంచుతారు, వారిని ఎన్నుకోవాల్సిందిగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే అధ్యాపకులను, ఉపాధ్యాయులందరినీ శిరస్సు వచ్చి వేడుకుంటా ఉన్నా. నానా 100% ఒక మంచి ప్రశ్న, లాస్ట్ ప్రశ్న అడిగినాం. సమాజమే పూర్తిగా అటువైపోయింది. నేను ఒక మాట చెప్పిన, ఈ సమాజంలో మంచివాడు అంటాడు, వీరు గాంధీని అంటాడు ఇవ్వలేడు. చూడాలంటే అవన్నీ ఒంగి పెట్టి కొట్టాల్సింది. చిన్న లంగనం పెద్ద లంగనం అంతే. ఓపెన్ గా చెప్తున్నా, మనసులో మాట చెప్తాను. నేను కూడా ఒక చిన్న లంగం. నేను వీరుని దూరం, నేను గాంధేయవాదిని, నేను అన్ని ప్రిన్సిపల్తో పనిచేస్తున్నాను చెప్పాలి. కాబట్టి అటువైపు సమాజం పోతున్నప్పుడు సమాజంలో మా ఉపాధ్యాయుడు ఒక వ్యక్తే కదా, మా ఊడి ఆలోచన వైపు ఉండాల్సిన అవసరం ఉంటుందా ఉంటుందా? మేము కూడా సమాజంలో వ్యక్తులమే కదా. మా టీచర్ అంటే నేను ఒక వ్యక్తినే, నేను కూడా పౌరుణ్ణే, నేను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్నే. సమాజం అంతా కమర్షియల్ అయినప్పుడు నేను కూడా కొంచెం తప్పు చేయడానికి అవకాశం. చూడాలంటే ఈ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, అమ్ముకునే రాజ్యం అయిపోయింది. ప్రభుత్వాల ఆలోచన అయిపోయినాయి. గురువు అంటే ఒక 5th సెప్టెంబర్ నాడే డాష్ మీకు వచ్చి చెప్తాయి ప్రభుత్వాలు, అబ్బో ఉపాధ్యాయుడు అంటే ఉత్తముడు, అది ఇది అని. కానీ ఏ రోజన్నా అసలు నిజంగా ప్రభుత్వాలకు అటువంటి ఆలోచన ఉంటే 76 సంవత్సరాలుగా ఇంకా అవే ఇంకా అదే రకమైన దరిద్రాన్ని అనుభవించే అవకాశం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి లోతుగా. మీరు 76 ఏళ్ళ నుంచి ఇదే ఉకదంపుడు ఉపన్యాసాలు, ఇవే కథలు, అవే ఎన్నికలు, అవే పలు. ఆ కుటుంబాలకు ఇంకా దరిద్రం. లెక్కల్లో చెప్తున్న ఇవే ప్రభుత్వాలు 27% కుటుంబాలు ఇంకా ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఇవే ప్రభుత్వాలు లెక్కలు చెప్తున్నాయి. ఇంకా ఎందుకున్న 27% ఒక్కడే ఆలోచిస్తున్నాడా? ఆలోచన రానంతకాలం, పరిపాలన విధానం మారంతకాలం, పాలకుల ఆలోచనలో మార్పు రానంతకాలం ఇంకా 100 ఏళ్ళైనా ఇట్లే ఉంటుంది ఈ దేశం, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం. కాబట్టి మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నించాల్సిన ఒక పౌరునిగా నా వంతుకు నేను చిన్న లంగనో పెద్ద లంగనో నా వంతుకు నేను ప్రయత్నంలో ఉన్నా. అందులో సక్సెస్ అయితా తప్పకుండా. ఇట్లాగే ఎన్నికలు 3వ తేదీన ఫలితాలు ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి మా టీచర్లు మంచిని పెంచుతారు, మంచిని ప్రోత్సహిస్తారు, ఒక మంచి ఉపాధ్యాయునికి ఓటేస్తారని నమ్మకం నాకున్నది. మళ్ళీ 3వ తారీఖు నాడు మీ ముందుకు వస్తా. పోటీ అనేది నాకు ఉపాధ్యాయ సంఘమే లేదు సార్. పోటీగా ఒక ఉపాధ్యాయుడు అయితే లేడు, పోటీ ఒక్కనే ఉన్నా. అనుభవం ఉన్నది, సమస్యల పరంగా తెలిసిన వ్యక్తిని అనుకోండి. నా గురించి నేనేదో గొప్పలు చెప్పుకోవడం కాదు. ఉన్న వ్యక్తుల్లో ఎవరైతే మన సమాజానికి ఉపయోగపడతారు, ఎవరైతే ఉపాధ్యాయుని యొక్క విలువను పెంచుతారు, వారిని ఎన్నుకోవాల్సిందిగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే అధ్యాపకులను, ఉపాధ్యాయులందరినీ శిరస్సు వచ్చి వేడుకుంటా ఉన్నా. నానా 100% ఒక మంచి ప్రశ్న, లాస్ట్ ప్రశ్న అడిగినాం. సమాజమే పూర్తిగా అటువైపోయింది. నేను ఒక మాట చెప్పిన, ఈ సమాజంలో మంచివాడు అంటాడు, వీరు గాంధీని అంటాడు ఇవ్వలేడు. చూడాలంటే అవన్నీ ఒంగి పెట్టి కొట్టాల్సింది. చిన్న లంగనం పెద్ద లంగనం అంతే. ఓపెన్ గా చెప్తున్నా, మనసులో మాట చెప్తాను. నేను కూడా ఒక చిన్న లంగం. నేను వీరుని దూరం, నేను గాంధేయవాదిని, నేను అన్ని ప్రిన్సిపల్తో పనిచేస్తున్నాను చెప్పాలి. కాబట్టి అటువైపు సమాజం పోతున్నప్పుడు సమాజంలో మా ఉపాధ్యాయుడు ఒక వ్యక్తే కదా, మా ఊడి ఆలోచన వైపు ఉండాల్సిన అవసరం ఉంటుందా ఉంటుందా? మేము కూడా సమాజంలో వ్యక్తులమే కదా. మా టీచర్ అంటే నేను ఒక వ్యక్తినే, నేను కూడా పౌరుణ్ణే, నేను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్నే. సమాజం అంతా కమర్షియల్ అయినప్పుడు నేను కూడా కొంచెం తప్పు చేయడానికి అవకాశం. చూడాలంటే ఈ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, అమ్ముకునే రాజ్యం అయిపోయింది. ప్రభుత్వాల ఆలోచన అయిపోయినాయి. గురువు అంటే ఒక 5th సెప్టెంబర్ నాడే డాష్ మీకు వచ్చి చెప్తాయి ప్రభుత్వాలు, అబ్బో ఉపాధ్యాయుడు అంటే ఉత్తముడు, అది ఇది అని. కానీ ఏ రోజన్నా అసలు నిజంగా ప్రభుత్వాలకు అటువంటి ఆలోచన ఉంటే 76 సంవత్సరాలుగా ఇంకా అవే ఇంకా అదే రకమైన దరిద్రాన్ని అనుభవించే అవకాశం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి లోతుగా. మీరు 76 ఏళ్ళ నుంచి ఇదే ఉకదంపుడు ఉపన్యాసాలు, ఇవే కథలు, అవే ఎన్నికలు, అవే పలు. ఆ కుటుంబాలకు ఇంకా దరిద్రం. లెక్కల్లో చెప్తున్న ఇవే ప్రభుత్వాలు 27% కుటుంబాలు ఇంకా ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఇవే ప్రభుత్వాలు లెక్కలు చెప్తున్నాయి. ఇంకా ఎందుకున్న 27% ఒక్కడే ఆలోచిస్తున్నాడా? ఆలోచన రానంతకాలం, పరిపాలన విధానం మారంతకాలం, పాలకుల ఆలోచనలో మార్పు రానంతకాలం ఇంకా 100 ఏళ్ళైనా ఇట్లే ఉంటుంది ఈ దేశం, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం. కాబట్టి మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నించాల్సిన ఒక పౌరునిగా నా వంతుకు నేను చిన్న లంగనో పెద్ద లంగనో నా వంతుకు నేను ప్రయత్నంలో ఉన్నా. అందులో సక్సెస్ అయితా తప్పకుండా. ఇట్లాగే ఎన్నికలు 3వ తేదీన ఫలితాలు ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి మా టీచర్లు మంచిని పెంచుతారు, మంచిని ప్రోత్సహిస్తారు, ఒక మంచి ఉపాధ్యాయునికి ఓటేస్తారని నమ్మకం నాకున్నది. మళ్ళీ 3వ తారీఖు నాడు మీ ముందుకు వస్తా. పోటీ అనేది నాకు ఉపాధ్యాయ సంఘమే లేదు సార్. పోటీగా ఒక ఉపాధ్యాయుడు అయితే లేడు, పోటీ ఒక్కనే ఉన్నా. ఐఎమ్ ఓన్లీ వన్.